పిచ్చి లేవడాలు ఇవన్నీ ఉంటాయి కదా, మానసిక అవును. ఆ! రుగ్మతలు ఇలా నరాల బలహీనత, హ్మ్. కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి హ్మ్. కదమ్మా, వీటికి రాహువు కారణమా? రాహు కొంత కారణం, కేతువు కూడా ఈ క్షయ ఇలాంటి వాటిలకి కేతువు ఓ, కూడా కారణం అండి. మానసికమే కాదు, ఇప్పుడు నరాలు చచ్చుపడిపోవడం, పక్షవాతాలు రావడం, అవునవునవును. ఇలాంటి క్రానిక్ డిసీజెస్ కూడా వీటికి కారణాలు వీళ్ళిద్దరూ కూడానండి. ఓ, చాలానే. ఎందుకంటే బీపీలు పెరిగిపోతూ ఉంటాయి రాహు అవును. వలన. ఆ, కేతువు వలన ఏంటంటే గనక ఆలోచించిందే ఆలోచించి వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుని రకరకాలుగా అచ్చా. మనస్తాపాలు చెందిపోతూ ఉంటారనమాట. అవును, అవును. అందువల్ల కూడా అచ్చా, వీళ్ళకి దీనికి రాహువు కారణమా? రాహువు, కేతువు కూడా ఓకే. కారణాలే అవుతారు. కారకత్వాలే అవుతారు. ఓకే. రాహువు ఎక్కువ కారణం అవుతాడు. కేతువు కూడా కొంచెం కారణమవుతాడు. ఆందోళన, టెన్షను, టెన్షను, టెన్షను. ఆ నిరాశ, నిస్పృహ, ఇంకేం నా వల్ల కాదు, నా వల్ల కాదు, నా వల్ల కాదు. ఉమ్, నాకే ఎందుకు ఇలా జరిగింది. వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, అందరూ బాగున్నారు. ఉమ్, నేనే ఇలా అయిపోయానేమిటి. అందరికీ ఉన్నాయి కష్టాలు, ఎవరికి లేవు? అదేలేండి, అవును. అందుకని ఏంటంటే నువ్వు దైవం పట్ల, దైవం వలన, దైవం చేత, దైవంతో మమేకమైతే ఆ, డెఫినెట్‌గా నీకు సక్సెస్ రేట్ వస్తుంది అన్నది తెలుసుకుంటాడు కేతువు. కొంచెం మంచి గడిలో ఉంటే. ఓకే. అంటే ఏమిటంటే గనక మంచి ఇంట్లో ఉంటే మన ఉమ్, జాతకంలో. ఉమ్, అది తెలుసుకోనకుండా మూర్ఖత్వంతో వెళ్ళిపోయితే మరి ఇహ చెప్పేదేమీ లేదు. ఉమ్, అందులోను కుజుడు కలిసాడనుకోండి, యాక్సిడెంట్లు, 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 యాక్సిడెంట్లు. ఏం బండి కొన్నా యాక్సిడెంటే, కారు కొన్నా యాక్సిడెంటే. ఇంజరీ జరగకుండా ఉండదండి వాళ్ళకి. ఏదో విధంగా జరుగుతున్న ఏడాది ఏదో ఒక సమస్య, హాస్పిటలు వీళ్ళుని. అట్లాగా సమస్యల రూపంలో కూడా ఈ యొక్క కుజుడు కూడా కలిసినట్లయితే గనక ఇంజరీలు, తర్వాత పెళ్లి అనేది లేట్ అయిపోవటాలు. మరి వీటికి పరిహారాలమ్మా? వీటికి పరిహారాలేంటంటే గనక, ఇప్పుడు సపోజ్ అష్టమంలో రాహు ఉండి, అక్కడ కుజుడు ఉండి, వీళ్ళిద్దరికీ కూడా అష్టమం పడిందనుకోండి. కుజుడు అష్టమంలో ఉంటే మాంగళ్య దోషం. రాహువు అష్టమంలో ఉంటే కొంచెం పాపగ్రహం కదా! ఏదైనా మంచి చేస్తాడనుకుంటే, అది చెయ్యకుండా అప్పుడు కుజుడితో కలవడం వల్ల ఈయన్ని కూడా పోగొడుతుంది. అందువల్ల కుజుడు, రాహువు మాంగళ్య దోషమే కాకుండా, ఈ రాహువు చేసే పని ఛాయాగ్రహం కదా! కుజుడిని అనుసరించాల్సొస్తుంది. కుజుడు బలమైన గ్రహం. పాపగ్రహంలో బలమైన వాడు. అలా కూడా ఆ ఎఫెక్ట్ ఉంటుంది గాబట్టి, కుంభ వివాహం గాని, కదళి వివాహం గాని, అంటే అరటి చెట్టుతో పెళ్లి, అర్క వివాహం అచ్చచ్చ! గాని, ఆ! ఇలాగ మనకి ఏంటంటే గనక జిల్లేడు చెట్టుతో పెళ్లి మగ పిల్లలకైతే. ఆ! ఆడపిల్లలకైతే కుంభ ఆ! వివాహాలు. ఎక్కడెక్కడి వాళ్ళో వచ్చి మన ఆధ్వర్యంలో చేయించుకుంటూ ఉంటారండి. శ్రీచక్ర జ్ఞానపీఠం అని ఒక పీఠం స్థాపించడం జరిగింది. ఇంట్లోనే అమ్మవారు ఓహ్! 33.5 కిలోలు శ్రీచక్రం ఉంటుంది నాకు. ఓహో! అమ్మవారికి అన్నం వండి పెట్టే బయటకొస్తాను ఏ రోజైనా సరే. ఆ! అనుష్ఠానం చేసుకుంటాను నేను. అబ్బా! ఆ విధంగా ఇంట్లో వాళ్ళు కూడా నాకు సహకారం చేయడం వల్ల కూడా, దాని వలన కూడా అమ్మవారి అనుగ్రహంతో ప్రతి నెల పౌర్ణమికి మనం చండీ హోమాలు చేపిస్తాము. ఈ యొక్క కుంభ వివాహాలు, కదలి వివాహాలు కూడా ఎంతోమంది ఎక్కడెక్కడి వాళ్ళో హ్మ్. మనకు విజయనగరం దాటి కూడా వస్తూ ఉంటారు, శ్రీకాకుళం అవన్నీ కూడా. అదే కాకుండా ఇటు మన వైజాగే కాకుండా, హైదరాబాదే కాకుండా, హ్మ్. గోదావరి జిల్లాలో అందరూ వచ్చి రూమ్ తీసుకొని ఉండి అవి చేయించేసుకొని, అంటే మూడో కంటి వాడికి తెలియకుండా మా అది. పిల్లకి అది. ఈ విధంగా ఉంది అని. ఎందుకంటే పెళ్ళిళ్ళు అవ్వవు, అంతే. కుదరవు. ఎందుకంటే ఎవరి పిల్లాడికి గాని, పిల్లకి గాని రేపొద్దున్న వేరే కళత్ర దోషాలు వచ్చి మరి అంటే కష్టం గదా! కష్టం గదా! ఇప్పుడు తెలిసి తెలిసి నిప్పుల్లోకి దూకరు గదా! అంతే ఆ గదమ్మా! విధంగా చేయించుకుంటూ ఉంటారండి. అవన్నీ కూడా చేయిస్తూ ఉంటాను. మీరు గూడా కాళహస్తికెళ్తుంటారా? పెడుతూ ఉంటానండి. భక్తులను తీసుకెళ్తారా? భక్తుల్ని తీసుకెళ్తా ఉంటాము, వెళ్తూ ఉంటామండి. ఓహ్! సో, ఏంటంటే మన వాళ్ళెవరైనా వస్తానా తీసుకెళ్తారుగా? తీసుకెడతామండి. వండర్‌ఫుల్. తప్పనిసరిగా వండర్‌ఫుల్. తీసుకెడతాము. దగ్గరుండి చేపిస్తాము. అన్నీ సూపర్. చేస్తాము. సూపర్. ఒక ఎందుకంటే మీ ఆధ్వర్యంలో జరిగితే శాస్త్రోక్తంగా జరుగుద్దని. అవునండి. కామాఖ్య కూడా వెళ్తూ ఓహ్! ఉంటానండి. అవునా? ఆ అమ్మవారు అచ్చా! యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమో నమః. చండీ హోమాలు ప్రతి నెల చేయించడానికి కారణం కామాఖ్యాదేవే. ఓహ్! అందువల్ల అమావాస్యకి, పౌర్ణానికి చండీ హోమాలు చేపిచ్చడం, మధ్యలో ఎవరైనా కష్టాల్లో ఉంటే గనక అష్టమి పూట చేయించడం, ఇలా జరుగుతూ ఉన్నాయండి. జరుగుతున్నటువంటి ప్రక్రియ అమ్మవారి అనుగ్రహంగా భావిస్తాను. హ్మ్. వాళ్ళెవరూ లేకపోతే నేనే కూర్చొని చక్కగా హాయిగా సంతోషంగా అంతేనా? మా ఆ! కుటుంబానికి. అంతేనండి. సూపర్. ఎవరితోటి కలపను. ఎందుకు ఓకే. అంటే అవును. ఎవరు ఏ కోరికతో చేసుకుంటున్నారో చేసుకుంటున్నారో వాళ్ళకి ఆ ఫలితం దక్కాలి. కరెక్ట్. కరెక్ట్. నా ఆధ్వర్యంలో కదా అని నా గోత్రనామాలు కూడా వద్దంటాను నేను. హ్మ్. ఎందుకంటే ఆ క్లారిటీ ఉండాలండి. కరెక్ట్. కరెక్ట్ అండి. అమ్మవారి దయ వాళ్ళకి సంపూర్ణంగా నాకు ఈ రావాలి. సామూహికంగా చేసినప్పుడు నాకు అదే డౌట్ వస్తది.
ఈ ఫలం ఎవరికి చెందుతుంది, తలా ఇంత వస్తుందేమో అనుకుంటుంటాను నేను. అది ఏమిటంటే ఇప్పుడు గ్రహణం రోజున చేస్తాము, జపం చేసామనుకోండి, ఏమన్నా దానం చేసాము, నా జంట నాగులు దానం చేస్తూ ఉంటాం, ప్రతిష్టాపనలు చేస్తూ ఉంటాము. అలాంటప్పుడు ఆ గ్రహణం రోజున చేసినవి అధికస్య ఫలం. అది ఒకసారి మీరు రామ అన్న 100 సార్లు అన్నట్లుగా అలా 1000 సార్లు 1,00,000 సార్లు అలా విడిపోతుంది. కాబట్టి ఆ గ్రహణ కాలంలో పట్టు స్నానం, విడుపు స్నానం చేసి ఈ రాహుకేతు దోషాలకి పరిహారం చేసుకునే వాళ్ళు, ఆ తర్వాత ఈ యొక్క రాశిలో నా రాశికి ఏర్పడింది గ్రహణం, అమ్మ బాబాయ్ ఎట్లాగో ఏమిటో అనేసి కంగారు పడేవాళ్ళు, వాళ్ళందరూ కూడా అంటే కొన్ని శుభం కలిగిస్తాయి, కొన్ని మధ్యంతరంగా ఉంటాయి, కొన్ని కొన్ని పూర్తిగా అశుభం ఏమో కనిపిస్తాయి. అశుభాలు కనిపిస్తాయి. అందువల్ల ఆ విధంగా చేసుకుంటూ ఉంటారు. చాలా గ్రహణ కార్యక్రమాల్లో భక్తి టీవీ లాంటి వాటిల్లో చాలా డిబేట్స్లో నేను పాల్గొని ఉన్నానండి. ప్రతి గ్రహణానికి కొన్ని సంవత్సరాలు వరుసగా వెళ్ళిందాన్ని. దేవతల కాలంలో అయితే కుమారస్వామి, వినాయకులను పూజించేవాళ్ళు ఈ గ్రహణ దోషాలు పోగొట్టుకోవడానికి. అవునండి. మరి ఈ కాలంలో ఎవరిని పూజించాలి, ఎలా పూజించాలి? ఇప్పుడు కలియుగంలో రెండే ఉన్నాయండి. ఫస్ట్ మన కలిసంతోపనిషత్తులో చెప్పబడింది ఏంటంటే గణపతి. కలియుగంలో గణపతి, ఓకే. ఆ తర్వాత దుర్గా సప్తశతి పారాయణం, చండీ హోమం. ఓ కలౌ గణపతి, ఆ తర్వాత చండి. ఈ రెండింటిని పట్టుకుంటే తిరుగులేదు మీకు. ఓకే. ఓం గం గణపతే నమః, ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఇది అధర్వణ ఉంది. అలాంటి మంత్రాన్ని గణపతి మనకి అధర్వణ శీర్షంలో ఉన్నటువంటి గణపతి యొక్క మనకి ఏదైతే నామాలు ఉన్నాయో గణపతి యొక్క ఓం గం గణానాన్త్వా గణపతి కుంభవామహే కవిం కవీనా ముప్మస్రవస్రవమ అనేటటువంటి ఈ యొక్క ఏదైతే ఉందో అవన్నీ కూడా వినడం వలన కూడా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. అందువల్ల కేతువుకి అధిష్టాన దేవత ఎవరు? గణపతి. ఆ గణపతిని మనం బుధవారం పూట కొలిచి గరికతో పూజించి, పెద్ద కోరిక అనుకోండి 40 లడ్డూలు పెట్టండి ఆయనకి. అదేవిధంగా చిన్న కోరిక అనుకోండి ఉండ్రాల నైవేద్యం పెట్టండి, బెల్లముక్క నైవేద్యం పెట్టండి, పరమాన్నం నైవేద్యం పెట్టండి, 10 మందికి పంచండి. గణపతి పిల్లల్లో ఉంటాడు. గణపతి ఓబజ్జ గణపయ్య నీవుండు నేనయ్య అంటాం కాబట్టి కేతువుకి సంబంధించిన దోష వాళ్ళన్నీ కూడా ఈ పరిహారంతో తగ్గి వీళ్ళకి వ్యాపార అభివృద్ధి బాగుంటుందండి. బుధవారం పూట గణపతిని సేవిస్తే వ్యాపారాభివృద్ధి అద్భుతం అన్నమాట. బుధవారం పూట. అలాగే ప్రతి వ్యాపారస్తుడు కూడా తన ఎదురుండా ఉన్న గోడని శూన్యం కింద ఏమీ లేకుండా ఏదో పెయింటింగ్ వేయించో రంగులు వేయించో పెట్టుకోవద్దు. గణపతి బొమ్మను అక్కడ పెట్టండి. తప్పనిసరిగా మీకు శుభం కలగకపోతే అడగండి. ఎటువైపు గోడకు పెట్టాలమ్మా? మనకి మీ సీటు ఉత్తరం దిక్కు మీరు చూస్తున్నారు, డబ్బులు బాగా రావాలి. ఇప్పుడు మనకి వ్యాపారం అంటేనే కదా, అందువల్ల ఆ ధనం బాగా రావాలంటే గణపతిని అక్కడ లక్ష్మీ గణపతిని పెట్టండి. ఎక్సలెంట్. మీరు రోజు ఆయనకు చూస్తూ ఉంటారు ఉత్తరం వైపు. మీ సీటు మీరు ఎదురుండా గోడంకు చూస్తుంటే అది ఉత్తరం అవుతుంది. ఆ ఉత్తరం వస్తేనే కదా మనకి బాగా డబ్బులు వచ్చేది. అదండి.